ఇవాళ ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఐఎస్ జగన్నాథపురంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు పవన్. 30 ఎకరాల ఆలయ భూమి పత్రాల్ని అధికారులకు అందజేయనున్నారు. నూతన బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు పవన్. ఐఎస్ జగన్నాథపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజమండ్రి ఎయిర్పోర్టుకు పవన్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల, పోతవరం, ఆరిపాటి దిబ్బలు, ఎర్రంపేట, రాజవరం మీదుగా ఐఎస్ జగన్నాథపురం గ్రామానికి పవన్ చేరుకోనున్నారు. ఇవాళ ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఐఎస్ జగన్నాథపురంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు పవన్. 30 ఎకరాల ఆలయ భూమి పత్రాల్ని అధికారులకు అందజేయనున్నారు. నూతన బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు పవన్. ఏలూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి, అలాగే ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది? రైట్ సింధు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్ది నిమిషాల కిందటే 9 గంటల 1 నిమిషానికి మాదాపూర్ నివాసం నుంచి ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్టుకు బయలుదేరిన పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లోనే బేగంపేట విమానాశ్రయం నుంచి రాజమండ్రి ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా అంటే రోడ్డు మార్గాన ఏదైతే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించబోతున్నారు. ఒక హోమం కూడా పవన్ కళ్యాణ్ చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వస్తున్నారన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అధికారులు, అదేవిధంగా భద్రతకు సంబంధించి పోలీసులు చాలా పెద్ద ఎత్తున ఇప్పటికి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారుల యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 30 ఎకరాలకి సంబంధించినటువంటి ఆలయ పత్రాలను, ఏదైతే ఎకరాలను కూడా ఆ పత్రాలను కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు అధికారులకు అందించబోతున్నారు. ప్రత్యేకించి కొన్ని బీటీ రోడ్లకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ప్రత్యేకంగా పంచాయతీ మరియు రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి సాధించారు. ఈ దృష్టి సాధించినటువంటి నేపథ్యంలో గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల్లో ప్రధానమైనటువంటి కావాల్సింది ఆ గ్రామానికి రోడ్లు సదుపాయం సరైనటువంటి విధానంలో ఉంటే, రోడ్లు బాగుంటే కనుక ప్రయాణం సజావుగా సాగుతుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా మరమ్మతు చేయాలి. ఇప్పటికే పల్లె పండుగ ద్వారాను అక్కడ ఉండేటువంటి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని నేరుగా ఆ పల్లెలన్నిటికీ కూడా ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలకు పలు కార్యక్రమాలన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే శంకుస్థాపన చేయబోతున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ అభివృద్ధి పదంలో నడిపిస్తా ఉన్నారు. ఈ రోజు కూడా పలు బీటీ రోడ్లకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయబోతున్నారు. మరి ఇప్పటికే కొత్తగా నూతనంగా నిర్మాణం చేసినటువంటి రోడ్లను కూడా ప్రత్యేకంగా ఆయన పరిశీలించబోతున్నారు. ఇక్కడి నుంచి కార్యక్రమం ముగిసినటువంటి అనంతరం నేరుగా మంగళగిరి క్యాంపు కార్యాలయానికి వెళ్లే అవకాశం కనపడుతుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ వస్తున్నారన్న నేపథ్యంలో అటు స్థానికంగా ఉండేటువంటి జనసేన పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఐఎస్ జగన్నాథపురం గ్రామానికి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఇదే జిల్లాలో ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఇప్పటికే చిరి బాలరాజు కావచ్చు, అదేవిధంగా పచ్చమట్ల ధర్మరాజు, ఇట్లా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున అటు కేడర్ను సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో పర్యటనను ఎక్కడికి వెళ్ళినా కూడా విజయవంతం చేయండి. సాధారణంగా పవన్ కళ్యాణ్ వస్తున్నారు అన్నటువంటి నేపథ్యంలోనే చాలా పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, కార్యకర్తలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. కాబట్టి ఈ పర్యటనను కూడా విజయవంతం చేసేందుకు ఇప్పటికే పార్టీ యంత్రాంగం అంతా కూడా సర్వత్రా కూడా కృషి చేస్తుంది. ఇది పూర్తిగా కూడా ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యకర్తలతో పాటు నాయకులు కూడా అందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించారు. పర్యటన పైన భద్రతకు సంబంధించి ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. మరి పవన్ కళ్యాణ్ దాదాపుగా 10:30 రాజమండ్రికి వచ్చే అవకాశం కనపడుతుంది. దాదాపుగా అంటే అక్కడి నుంచి రోడ్డు మార్గం రావాలి. 11 గంటల సమయంలో ఐఎస్ జగన్నాథపురం గ్రామానికి పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం కనపడుతుంది. అక్కడ ఇప్పటికే ముందు వచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం అక్కడ హెలిప్యాడ్లో రావాల్సినటువంటి అవసరం ఉంది. కొంత వాతావరణం కావచ్చు, కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాల చేత హెలికాప్టర్ను రద్దు చేశారు. రోడ్డు మార్గానే పవన్ కళ్యాణ్ రాజమండ్రి నుంచి నేరుగా కూడా ఐఎస్ జగన్నాథపురం గ్రామానికి రానున్నారు. దారి పొడుగుతున్నా కూడా స్వాగతం పలికేందుకు జనసేన పార్టీ శ్రేణులు నాయకులందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే స్థానికంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకునేందుకు కూడా పవన్ కళ్యాణ్ నేరుగా రైతులతోనూ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో కూడా మాట్లాడే అవకాశం కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఐఎస్ జగన్నాథపురం గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ ముచ్చటించే అవకాశం కనపడుతుంది. మరి కాసేపట్లో అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ నివాసం నుంచి బయలుదేరారు కాబట్టి మరి కాసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకునే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయలుదేరారు. ఇవాళ ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఐఏఎస్ జగన్నాథపురంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు పవన్. 30 ఎకరాల ఆలయ భూమి పత్రాల్ని అధికారులకు అందజేయనున్నారు. నూతన బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు పవన్. ఇక ఐఎస్ జగన్నాథపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు పవన్ చేరుకునున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల, పోతవరం, ఆరిపాటి దిబ్బలు, ఎర్రంపేట, రాజవరం మీదుగా ఐఎస్ జగన్నాథపురం గ్రామానికి పవన్ చేరుకుంటారు.